మనము కామ్గా ఉంటున్నామంటే వాని ఇంకా ఇట్లా చంపురా అందరిని అని చెప్తున్నట్టు అవుతుంది. అర్థమైందా? మనం ఒక ఐకమత్యంగా ఏర్పడాలి, ఒక కమిటీ లాగా ఏర్పడాలి. నా సలహా ఏంటంటే ఎవరైతే ఇంతో అంతో పేరున్నోళ్ళు కొంచెం ఇప్పుడు అంతెందుకు మనకు బ్రదర్ చెప్తున్నాడు, ఆయన కదిరే కృష్ణ ఉన్నాడు కదా, మనకు మంచి పబ్లిక్ లో వచ్చి మాట్లాడతాడు కదా, ఇందులో ఉన్న ఆయన సంస్కృతం నేర్చుకున్నాడు కదిరే కృష్ణ బ్రదర్. నేర్చుకొని వీళ్ళ యొక్క చెత్తని మొత్తం అలా, ఎందుకంటే వీడు ఎవరికి అర్థం కాకుండా చెప్తాడు ఈ బాపనోడు. ఎందుకు చెప్పాలరా? వాళ్ళు ఏదో యూరప్ మిడిల్ ఈస్ట్ కంట్రీలో పుట్టినటువంటి ఇస్లాము క్రిస్టియానికి సంబంధించిన బైబిల్ కానీ ఖురాన్లు కానీ వాళ్ళు తెలుగులో అందరికి అర్థం కావాలని కన్వర్ట్ చేసి చెప్తుంటే నువ్వేమో ఎవరికి అర్థం కాని సంస్కృతంలో ఎందుకు చెప్తావు? ఎందుకంటే నువ్వు అది కన్వర్ట్ చేసి చెప్పినావు అనుకో, ఎవ్వడు కూడా అలా ఏముంటది, బ్రాహ్మణుడికి కాలు మొక్కాలి, బ్రాహ్మణ్ దగ్గర 3 రాత్రులు వండబెట్టాలి, ఇట్లాంటివి ఉంటాయి. అంత బ్రాహ్మణుడు పైన ఉంటాడు, బ్రాహ్మణుడు ఎన్ని తప్పులు చేసినా శిక్షలు ఉంటాయి. ఇట్లాంటి చెత్తనే ఉంటుంది. అలా మొత్తం అన్ని ఉన్న సంపద అంతా బ్రాహ్మణ్కి ఇవ్వాలి, బ్రాహ్మణ్ ఎదురు ప్రశ్న వేయద్దు, బ్రాహ్మణ స్త్రీని ఎవడన్నా ఇట్లా చేస్తే ఇన్ని పాపాలు ఇన్ని శిక్షలు పడతాయి, అదే శూద్ర స్త్రీని ఎన్ని చేసినా ఏం తప్పు కాదు. ఇట్లాంటి చెత్తనే ఉంటుంది. అలా వాడికి ఎవరిని అర్థం కావద్దని సంస్కృతంలో చెప్తాడు. దీన్ని తెలుగులో కన్వర్ట్ చేస్తే ఒక్కడు కూడా వాడి బ్రాహ్మణ్ దగ్గరికి పోడు. అర్థమైందా? కాబట్టి వాడు చెప్పాడు. సింపుల్. ఓకే, గలీజ్ నా కొడుకు. మనకి ఈ సమన్యాయం కావాలంటే, హిందూయిజం బతకాలంటే ఫస్ట్ బీసీ ఎస్సీ ఎస్టీలను పూజారులను చేయాలి. ఓకే, ఇప్పుడున్న చెత్త వివక్షను పెంచి పోషించే గ్రంథాలన్నీ కలబెట్టాలి. ఏ ముస్లిం చెందినైనా ఇమాం కాగలుగుతాడు, ఏ క్రిస్టియానికి చెందిన పాస్టర్ కాగలుగుతాడు, కానీ ఏ హిందూయిజం అని వాళ్ళ సనాతన ధర్మం, అది హిందూయిజం కాదు, సనాతన ధర్మంలో మాత్రం ఒక బ్రాహ్మణులే పైన ఉంటారు, మిగతా వాళ్ళందరూ కింద వాడికి సేవ చేసుకుంటూ కూర్చోవాలి. అదే వాళ్ళ నీతి. ఆ రోజులలో గ్రంథాలు చెప్పడం వేరు. ఈ రోజులలో అస్సాం ముఖ్యమంత్రి అయినటువంటి హేమంత్ బిశ్వ శర్మ అదే చెప్తున్నాడు. ఓకే, బీసీలు మేము బీసీల కోసమే పుట్టినాం అంటాడు. వాడు బీసీ కాదు, మోడీ అనేటోడు ఒక ఏమంటారు వ్యాపారి బనియా. ఓకే, నూనె అమ్ముకునేటోళ్ళు, నూనె తయారు చేసి అమ్ముకునే ఒక వ్యాపార కుటుంబం. ఓకే, దాన్ని బీసీ అని పెట్టుకున్నాడు. ఓకే, అర్థమైందా? దాంతో పాటు ఏది ఈ ఆధిపత్యం నడుస్తున్నది. ఎవరు? సాయి లోకల్. కరెక్ట్ బ్రదర్, మంచిగా తిట్టినావు. సాయి లోకల్ కరెక్ట్ తిట్టినావు. అమిత్ షాని బగ్గా తిట్టి, ఇంకా తిట్టి, అట్లనే తిట్టు. ఓకే, నిజంగా బతకాలే బ్రదర్. ఎవరు? కిషోర్ బాబు ఎర్లపాటి. ప్రవీణ్ పెట్టుకున్న జావా హెల్మెట్ సైడ్ లోగో ఉంది, రైట్ సైడ్, బట్ వైన్ షాప్ లో వీడియోకి ఆ సైడ్ లోగో లేదు, జస్ట్ ఫ్రంట్ అండ్ బ్యాక్ ఉంది. కరెక్ట్ బ్రదర్. ఇది నాకు ఇప్పుడు నేను షేర్ చేసి నేను చెప్పింది స్టార్టింగ్ లో, అది నాకు ఏమంటారు ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారు, ఇప్పుడు ఎవడన్నా నేరం చేసినాడు ఏం చేస్తాడు, వాళ్ళ దగ్గర కన్నా చెప్పుకుంటాడు. అట్లా ఇంటర్నల్ గా బయటపడ్డా ముచ్చట. ఓకే, ఇప్పుడు నువ్వు మనం చేసినాం అనుకో, ఏదైనా దొంగతనం ఏదైనా చేసినాం అనుకో, 4 పైసలు వాని ఇంట్లో వచ్చి దోసుకున్నాం అనుకో, ఒక్కరికైనా చెప్తాం కదా మనం, రైట్? ఎవరికో ఒకరిని చెప్పుకుంటే కదా ఉబ్బ ఆగదు కదా, రైట్? అది సో అట్లా కత్తి మహేష్ని అదే పరిస్థితి. పెద్ద వెహికల్ వచ్చి ఆయన ముందట వచ్చి నిలబడుతుందంట, పక్వానికి ఒక్క దెబ్బ తగులుదంటే ఈయనకి ఒక్కనికే తగులుతుందంట. తగిలినా ఆయన బతికిండు, హాస్పిటల్ పడ్డాడు, అపోలో హాస్పిటల్ పడ్డాడు, కానీ ఆయన సావలే. కొంచెం అది మంచి కరెక్ట్ ట్రీట్మెంట్ ఇస్తే బతికేటోడు. కావాలని ట్రీట్మెంట్ ఇవ్వద్దని చెప్పారు. అంటే ఏం చెప్తున్నా, ఆ నార్త్ ఇండియాలో ఉన్న వాళ్ళ చెత్తనా కొడుకులు, బీజేపీ చెందిన వాళ్ళు, వాళ్ళ ఐడియాలజీని ఇక్కడ రుద్దడానికి వాళ్ళని ఇక్కడ ఇంప్లిమెంట్ చేసేందుకు చేస్తున్న వాళ్ళు ఎవరా అంటే గోదావరి జిల్లాలకు చెందిన బాపన్న కొడుకులు, అట్లనే గోదావరి జిల్లాలనే గెలిచినటువంటి జన సైనికులు, ఈ పవన్ కళ్యాణ్ గాడు వాళ్ళంతా. ఎందుకంటే వాళ్ళు వచ్చిందే అక్కడ నుంచి. ఇప్పుడు నేను చెప్పిన బాపన్ దాని పేరు చెప్పిన మాధవలత, అది అమలాపురంది. ఓకే, పాలకొల్లో ఇది చెప్పింది. అది యవ్వంతో పడతాం అంతటి తిరుగుతుంది. అది వాస్తవాది. ఇందులో చాలా కుట్ర కోణాలు ఉన్నాయి. కరెక్ట్ బ్రదర్, కరెక్ట్. కాబట్టి మనము ఏమంటారు, మొండి పట్టు పట్టాలే. వాళ్ళు కేసుని అయితే మొండి పట్టు పడితే ఏం చేస్తారో సిబిఐ కేసు వేసేస్తారు, సుప్రీంకోర్టులో కానీ సిబిఐ కేసు వేస్తారు, ఇక విచారణకు రాదు. మోస్ట్లీ అది అవుతుంది. లేదు అంటే యాక్సిడెంట్ లెక్క అది రాసే ప్రయత్నం చేస్తారు. రాస్తే మనం ఇంత ఎడ్యుకేట్ చేస్తున్నాం కాబట్టి ప్రజలు కొట్లాడతారు కాబట్టి తప్పకుండా అది ఏమవుతుంది, సిబిఐకి విచారణకు అవుతుంది. కేసీఆర్ అదే అయింది కదా, అది నిజంగా అది హైకోర్టులో తీర్పు వచ్చి ఉంటే, లేకపోతే సిబిఐ సిఐడి మొత్తం అది అయిందంటే వానికి బీజేపీ వాని పేరు సంతోష్ వాని పేరు ఉంది, బిఎల్ సంతోష్, వానికి శిక్ష పడేది. మొత్తం ఆధారాలు ఉన్నాయి, సుప్రీంకోర్టుకి మార్చేశారు కేసుని.
ఇక రాదు విచారణకి, ఇక రాదు. ఇస్తున్నది అర్థమైందా? అంటే న్యాయాన్ని లేట్ చేస్తున్నామంటే న్యాయాన్ని చంపుతున్నాం అని అర్థం. ఎన్కౌంటర్ చేస్తున్నామంటే ఆడ ఎన్కౌంటర్ చేసారు దిశాల గిశాల వాళ్ళే అని ఎక్కడుంది ప్రూఫ్? అక్కడ అది డ్రగ్స్ కేసులో ఆ పిల్లగాన్ని తీసుకొని ఎన్కౌంటర్ చేసి ఆ రైలు ట్రాక్ మీద పడేసారు రాజు అనే పిల్లగాన్ని. ఎందుకు చేసిర్రు? ఆ డ్రగ్స్ తెచ్చింది ఒకటో తెలిసింది అనుకో, కేటీఆర్ గీటీఆర్ అందరు విక్తారు, అమిత్ షా. కాబట్టి ఆ వాస్తవాలు రావద్దంటే ఏం చేస్తారు? ఆడ ఆ పిల్లగాని ఎన్కౌంటర్ చేస్తారు, ఆ పేరు మీద నిజాన్ని ఎన్కౌంటర్ చేస్తారు వాళ్ళు. సింపుల్. భూమేష్ ఆర్మీ లవర్ ఏమంటున్నారు? లేదు బ్రదర్, ఎవరు స్క్రిప్ట్ చేయాల్సిన అవసరం నాకు లేనే లేదు. నేను ఫస్ట్ హ్యాండ్ గా ఎక్స్పీరియన్స్ అయినా. నీకు కావాలంటే ఇప్పుడు ఓనోని పేర్లు చెప్తున్నా, వాళ్ళ నంబర్లతో సహా మీకు షేర్ చేయమంటే షేర్ చేస్తా. మాధవిలత అనేది షేర్ చేస్తా. ఆడు రామ్ మాధవ్ దోస్తు, అమిత్ షాకి రైట్ హ్యాండ్ రామ్ మాధవ్. ఆ యొక్క ఈడోడో వరంగల్ ఉంటాడో ఆర్ఎస్ఎస్ సంబంధించినోడు, వాన్ నంబర్ షేర్ చేయమంటే షేర్ చేస్తా. నా ఇంటి ముందటికి వచ్చి నేను పోలీసానికి ఇమీడియట్ కాల్ చేసినా ఆ పోలీస్ వివరాలు కూడా ఉంటాయి పోలీస్ స్టేషన్ లో. ఆ రికార్డు కూడా చేయమంటే చేస్తా. ఇమీడియట్ గా అపార్ట్మెంట్ మొత్తం కెమెరాలు పెట్టించిన. మరి ఉండొచ్చు కదా, వాడు నిజంగా నాతో పని ఉంటే ఉండొచ్చు కదా, పెద్ద బ్యాక్ ప్యాక్ వేసుకుని వచ్చి డోర్ కొడితే ఉండొచ్చు కదా, నేను డోర్ తీసేదాకా. పోలీసు వాడు వచ్చినా ఉండొచ్చు కదా. ఇప్పుడు నువ్వు జెన్యూన్ అనుకో, ఇప్పుడు ఎవడన్నా మెయిల్ ఇచ్చేటప్పుడు అనుకో ఉండొచ్చు కదా. ఎందుకు పారిపోతావు? ఎప్పుడు చూడనప్పుడు నాకు ఆరద్దాలు పలగొట్టి ఎందుకు పోతావు? కామన్ సెన్స్. అంటే ఇప్పుడు ఆ నిఖిల్ గుప్తా అనేటోడు అమెరికాకి ఎక్స్పైడేట్ చేసింది, అది అమెరికా ప్రభుత్వం కేసు విచారణ నడుస్తుంది, అది అబద్ధమా? కెనడా ప్రైమ్ మినిస్టర్ జస్టిన్ ట్రూడో చెప్పింది అబద్ధమా? హిరేన్ పాండ్యాన్ని చంపింది అబద్ధమా? గోత్రాల కరసేవకులను చంపిన వాళ్ళు ఎవరు? ఆ కరసేవకుల పేరు మీద 142 మంది కరసేవకులను చంపింది ఎవరు? దాని పేరు చూపెట్టి 3,000 మందిని ముస్లిం సోదరులను చంపిందో, సోదరిమణులని గర్భవతి అని చూడకుండా చంపేశారు. చంపి పొట్ట కోసి ఆ పొట్టలో ఉన్న బిడ్డను తీసి బిడ్డను కూడా పొడిచిండాడు ఈ ఆర్ఎస్ సంబంధించిన. ఆయన అయితే ఆమె మొన్ననే చచ్చిపోయింది. ఆమె ఎవరు ఆయన ఒక ముస్లిం ఆయన ఉండే కాంగ్రెస్ ఎంపీ. ఆయన ఒక 200 మందిని కాపాడే ప్రయత్నం చేస్తే ఎంత ఘోరంగా చంపేశారు. ఆ కేసు ఎన్నిసార్లు కేసులు వేసినా విచారణకు రాలే. ఇది అబద్ధమా? ఆయన సంజీవ్ భట్ ఐపీఎస్ అధికారి కూతురు అమెరికాలో ఉండి కొట్లాడుతుంది, అది అబద్ధమా? ఎవరికి చెప్తున్నారు? మణిపూర్లో జరిగే యొక్క 2 వర్గాల మధ్య కొట్లాట పెట్టింది అబద్ధమా? రోడ్డు మీద బట్టలు లేకుండా నడిపించింది అబద్ధమా? ఏదబద్ధం? మీరు అబద్ధాన్ని బతుకుతున్నారు, నిజాన్ని అంగీకరించలేకపోతున్నారు. వాడు ఆ వాట్సాప్ యూనివర్సిటీలో చెత్త నింపేది నమ్ముతున్నారు. మీ బ్రెయిన్ లో పెండ ఉంది. చెప్పండి రా మీరు. ఇప్పుడు నేను చెప్పింది అబద్ధం అయితే ఆ ల్యాబ్ పంపిద్దాం, రావు పెండను వచ్చని. దేవత కదా, దేవత పాలు వారవసుకుంటలేదు, ఆవు గోమాత యొక్క రక్తం వారవసుకుంటలేదు, కానీ ఉచ్చ పెండ వారవసుకుంటుంది. పట్టండి అట్లనే గట్టిగా దాన్ని ఉచ్చ బయటకు రాకుండా పట్టుకోండి. ఆవు ఉంటుందో సత్తుందో చూద్దాం. పనికొచ్చేది కదా, క్యాన్సర్ తగ్గించేది కదా, ఉచ్చ లోపల ఉంటే ఆవుకి ఇంకా ఏ రోగాలు రావు కదా. దొరకబట్టండి, రాకుండా మీరు అడ్డం పెట్టండి మీ ముఖాలు. పిచ్చి పడుకో. ల్యాబ్కి పంపిద్దాం పదా. కుళ్ళిపోతే ఆహారమైనా ఇంకోటి కుళ్ళిపోతే అది ఎరువుగా కన్వర్ట్ అవుతుంది, నైట్రోజన్ వస్తుంది అందులోకెళ్ళి. అది చెట్లకు మంచిది. చెట్లు కార్బన్ డైఆక్సైడ్ నైట్రోజన్లు తీసుకొని ఆక్సిజన్ ఇస్తాయి. కామన్ సెన్స్ బ్రెయిన్ లేదురా. నా చిన్నప్పుడు చూస్తాను వాళ్ళు ఎరకలు ఎవరో ఆ యొక్క రోడ్డు మీద పడే పందిది అది మేకలది అన్ని తీసుకొని ఆ యొక్క పొలంలో వేసేటోళ్ళు. ఈవెన్ చాలా మంది ఊరవతలు పోయి ఆ పొలాలలో పోయేటోళ్ళు. అప్పట్లో ఇన్ని బాత్రూమ్ ఫెసిలిటీస్ లేని రోజులలో అదంతా ఎరువు మీద కన్వర్ట్ అయ్యేది. ఎందుకైతే 3 రోజులు కడుపులో ఉంటే ఏమవుతుంది? ఆహారం కుళ్ళిపోతుంది, అలా బ్యాక్టీరియాలు వైరస్లు వస్తాయి. కానీ చెట్లకు మంచిది అది. మాత్రం కామన్ సెన్స్ వాడనటువంటి వాళ్ళు మీరు రాసుకో పూసుకో అని చెప్తే అట్లా కూడా కావు పెండ ఉచ్చో తాగి ఆయన చచ్చిపోయిండు. ఇట్లా ఎందుకు మరి సారి చెప్పిండు రామ్దేవ్ గాడు, కరోనా వేసుకో తగ్గుతుంది అన్నాడు. ఆ యొక్క పెండల సుగంధ ద్రవ్యాలు అమ్ముతున్నాడు ఆడు పతంజలిలా. మరి సుప్రీంకోర్టులో డాక్టర్లు అందరు కేసేస్తే సారీ అనుకుంటే ఎందుకు పోయిండ్రా కదా? నిలబడాలి కదా, కొట్లాడాలి కదా, వాళ్ళ లోపల న్యాయం ఉంటే. సిగ్గులేని నా కొడుకులు. నేనెందుకు చెప్తారా? నాకేమవసరం రా? నాకు వాళ్ళు షేర్ చేసిన దాన్ని నేను వాయిస్ ఇస్తున్నా అంతే. కాదు అయితే ఇప్పుడు నేను చెప్పిన దానికి రీసెర్చ్ చేయండి, చెప్పండి రా. నీకు ఇన్ని యాక్సిడెంట్లు అయినాయి కదరా, ఎక్కడన్నా శరీరం మీద బండి వచ్చి ఉన్నదా? ఎక్కడన్నా నేను ఎన్ని చూసినా బండి తునకలైంది, శరీరం తునకలైంది. బండి ఒక దగ్గర పడ్డది, శరీరం ఒక దగ్గర పడ్డది. అట్లా శరీరం మీద అట్లా పడుతుందిరా. లోపల తొడ కాలు మీద కాలుతుందంట, కానీ మీద మాత్రం పాయింట్కి ఏం కాలదంట. ఎట్లా సాధ్యం రాది?
ఈ శరీరం మీద ఈ యొక్క రక్తం కాలుతో దొక్కినట్టు ఎందుకు కుదిరా? ఒక్క తల చుట్టేది వెనక ముందు హెల్మెట్ ఉండగా కూడా వెనక తగులుతుందిరా. ఎవరికి రా నీతులు చెప్తుంది? విజయవాడ దాకా లెక్క కరెక్ట్ ఉంది, విజయవాడ నుంచి మొత్తం తేడా ఉంది. అక్కడ నుంచి బండి నడిపినోడు విజయవాడని చంపేసారు. ఇక మిగతాదంతా ఆయన కానే కాదు, ప్రవీణ్ బ్రదర్ కానే కాదు, ఆ విజయవాడ మిగతా ఐదు పెడుతున్నాయి అన్ని. అది కేసును తప్పుదో పట్టియడానికి, అది న్యాచురల్ డెత్ గా యాక్సిడెంట్ క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు, కానీ ఫెయిల్ అవుతున్నారు. సింపుల్. ఓకే.